ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశంలో భాగంగా నల్గొండ సమీక్ష సమావేశాన్ని సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా స్థానిక ప్రజాప్రతినిధులు 3 జిల్లాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, వరిధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇల్లు, ధరణి ప్రాజెక్టులపైన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని ఫారెస్ట్ భూముల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు మంత్రులు. రాజీవ్ యువ వికాసంలో సిబిల్ స్కోర్ అడిగేందుకు వీలు లేదని బ్యాంకర్లకు ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సన్న ధాన్యం పండించేలా రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు గాని, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నా. ఇప్పుడు సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ రాష్ట్ర 10-11 ఏళ్ల చరిత్రలో గాని ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి వరిధాన్యం కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనవి చేస్తున్నా. 29 మే 2023న టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో వరిధాన్యం కొనుగోలు 47 లక్షల మెట్రిక్ టన్నులు. నిన్న 29 మే 2025కి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరిధాన్యం కొనుగోలు 67 లక్షల మెట్రిక్ టన్నులు. 20 లక్షల మెట్రిక్ టన్నులు అదే తేదీ నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేసిన చెప్పి మనం చేస్తున్నాం. మనం సాగునీటి వసతి ఎక్కువగా ఉండి ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం, దాదాపు 150 కోట్ల డ్యూ మాత్రం ఉంది. అది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్ లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినా ఫస్ట్ సెంటర్ మా దగ్గర ఆరుగాలబాయి అని నల్గొండ కాన్సెప్ట్ లో తెరవడం జరిగింది. స్టేట్ లోనే 3 జిల్లాల్లో కృషి చేస్తున్న ముగ్గురు